అందరికీ శుభోదయం. నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఈరోజు మనం భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయం గీతాసారం. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై అశ్రులతో నిండిన నేత్రములతో దయతో నిండిన వాడైన అర్జునుని చూచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమున ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుండి దాపురించినది? జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రం యోగ్యం కాదు. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు, సరికదా అపకీర్తిని కలిగించును. ఓ పార్థ, పతనకారమైన ఈ నపుసకత్వంను లొంగుకుము. ఇది నీకు తగదు. ఓ పరంతాప, ఇటు తుచ్చమైన హృదయ దౌర్బల్యంను విడిచి వెంటనే లెమ్ము. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమున ఎదుర్కొనగలను? నా గురువులైన మహాత్ముల ప్రాణములను పణముగా పెట్టి జీవించుట కంటేను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము రక్త పంకిలమగును. మేము వారిని జయించుటయో లేక వారు మమ్ములను జయించుటయో ఏది హితకరమైనదో మేము తెలియకుంటిమి. ధృతరాష్ట్రపుత్రులను వధించి మేము జీవించవాంఛించము. ఏమైనను వారి ఇప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉండిరి. లోభమును దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోతిని. నాకు ఏది మిక్కిలి హితకారమో నిశ్చయముగా తెలుపమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచుంటిని. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి ఉపదేశించుము. నా ఇంద్రియములను శోషింపజేస్తున్నట్టి ఈ లోకమును తొలగించుకునే మార్గమును నేను చూడలేకుంటిని. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపన్నవంతము మరియు శత్రురహితము అయిన రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనలేను. సంజయుడు పలికెను. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధము చెయ్యను అని పలికి మౌనం వహించెను. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరు సేనాల నడుమ దుఃఖ మగ్నుడైన అర్జునితో ఇట్లనెను. దేవాది దేవుడు పలికెను, పాండిత్యంతో కూడిన పలుకులను పలుకుచూనే నీవు శోకింపదగని విషయంను గూర్చి శోకించుచుంటివి. పండితులు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారి గూర్చి గాని శోకించరు. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేది లేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా మనమెవరము ఉండకపోము. దేహధారి నీ దేహంలో క్రమముగా బాల్యం నుండి యవ్వనమునకు, యవ్వనం నుండి వృద్ధాప్యమునకు మార్పు చెందునట్లుగానే మరణాంతరము మరొక దేహమును పొందును. అట్టి మార్పు చే ధీరుడు ఎన్నడూ మోహము చెందడు. ఓ కుంతిపుత్రా, సుఖ దుఃఖముల తాత్కాలికములైన రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి చేత కలుగును. మానవుడు కలత చెందక తప్పక వాటిని సంహరించుటకు అభ్యసించవలెను. పురుష శ్రేష్ఠుడు అయిన ఓ అర్జునా, సుఖ దుఃఖములచే కలత చెందక ఆ రెండిటిలోనూ ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షముకు అర్హుడగును. అసత్తునకు ఉనికి లేదని నిత్యమైనది ఆత్మ
మార్పు చెందనిదని సత్యద్రష్టలు నిశ్చయించి ఉండిరి. ఈ రెండిటి తత్వమును పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించిరి. ఏదైతే శరీరమంతటా వ్యాపించి ఉన్నదో అది నాశము లేనిదని నీవు ఎరుగుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాడు. నాశనము లేనట్టి అపారమైనట్టి శాశ్వతమైనట్టి జీవాత్మ యొక్క భౌతిక దేహము తప్పక నశించే తీరును కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చెయ్యుము. జీవుడు చంపువాడని గాని చంపబడువాడని గాని తలచు ఇరువురును అజ్ఞానులే. ఎందుకనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు. ఆత్మకు ఎన్నడూనూ జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. ఓ పార్థ, ఆత్మ నాశము లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, క్షయము లేనిదని ఎరిగిన వ్యక్తి ఎవరైనను ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును? మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించున్నట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించును. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తడపబడదు, వాయుచే శోకించబడదు. జీవాత్మ ఛేదించుటకు వీలులేనిది, నీటిలో కరిగించుటకు వీలులేనిది, దానిని దహించుట గాని శోషించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పురహితము, అచలము, సనాతనమై ఉండెను. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితము అని చెప్పబడెను. ఈ విషయమును నెరిగిన పిమ్మట నీవు దేహమును గూర్చి చింతించరాదు. ఓ మహాబహో, ఒకవేళ ఈ ఆత్మ లేక జీవ లక్షణములు నిత్యము జన్మించుచు నిత్యము మరణించునని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణం లేదు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణం పిమ్మట జీవునకు తిరిగి జన్మము తప్పదు. అందుచే పరిహారించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణలో నీవు శోకించరాదు. సృష్టింపబడు భౌతిక దేహములన్నీ ఆదిలో అవ్యక్తములై ఉందురు, నడమ వ్యక్తములై ఉందురు, నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగుదురు. కనుక దుఃఖించుటకు అవసరమేముండును? కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగాను చూచుదురు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణించుదురు, మరికొందరు ఆశ్చర్యకరమైనదిగా విందురు, మరికొందరు దానిని గూర్చి వినిన పిమ్మట కూడా ఏమాత్రం గ్రహించకుందురు. ఓ భరతవంశీయుడా, దేహమున నివసించు దేహి ఎన్నడూను చంపబడడు. కనుక ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించనవసరం లేదు. క్షత్రియునిగా నీ స్వధర్మం అనుసరించి ధర్మానుసారం యుద్ధం చేయుట కంటెను నీకు శ్రేయోదాయకమైన కార్యం మరొకటి లేదని నీవు తప్పక గ్రహించవలను. కనుక నీవు ఈ విషయంన సంశయించనవసరం లేదు. ఓ పార్థ, స్వర్గ ద్వారములను తమ కొరకు తెరుచుకున్నట్టి యుద్ధావకాశములను కొరకే పొందు క్షత్రియులు సౌఖ్యవంతులు. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహించినచో ధర్మమును నిర్లక్ష్యపరిచినందుకు నిశ్చయముగా పాపమును పొందుటేగాక యోధుడుగా నీ కీర్తిని కూడా కోల్పోదువు. జనులు ఎల్లప్పుడూ నీ అపకీర్తిని చెప్పుకొందురు. మర్యాదస్తునికి అపకీర్తి మరణం కంటెను దారుణమైనది. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవం కలిగినట్టి మహారథులు కేవలం భయము చేతనే నీవు యుద్ధరంగమును విడితివని భావించి నిన్ను చులకనగా చేయుదురు. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యాలతో వర్ణించి
నీ సామర్థ్యమును నిందింతురు. అంతకంటేను నీకు దుఃఖకరమైనది మరేమి ఉండును? ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగమున వధించబడి స్వర్గమును పొందుటయో, లేక యుద్ధమును జయించి భూతాల రాజ్యమును అనుభవించుటయో జరగగలదు. కనుక కృతనిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయము. సుఖ దుఃఖములకు గాని లాభ నష్టములకు గాని జయాపజయములను గాని లెక్కింపక కేవలం యుద్ధం కొరకే నీవు యుద్ధం చేయుము. అట్లు చేయుటచే నీకెన్నడును పాపం కలగదు. ఇంతవరకు నేను సాంఖ్యముననుసరించి ఈ ఆత్మ జ్ఞానంను నీకు వివరించి తిని, ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మ రూపమున దీనిని వివరించెదను వినుము. ఓ పృథకుమారా, నీవు అట్టి జ్ఞానముననుసరించి వర్తించినచో కర్మ బంధముల నుండి విముక్తుడవు కాగలవు. ఈ ప్రయత్నమున నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతి కూడా మానవుని మహత్తరమైన భయం నుండి రక్షించును. ఈ మార్గంలోని వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒక్కటే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉండును. అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారము వంటి వాటిని పొందుట కొరకు వివిధ రకములైన కామ్య కర్మలను ఉపదేశించు వేదములలోని మృదు ముదురమైన వాక్కులచే అధికముగా ఆకర్షించబడుదురు. ఇంద్రియ భోగమును మరియు సంపన్న జీవితమును కోరువారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. భౌతిక భోగములలోను భౌతిక ఐశ్వర్యములలోను అధికముగా ఆసక్తులై అట్టి వాటిచే మోహితులయ్యే వారి మనస్సున భగవానుని భక్తియుక్త సేవ పట్ల స్థిరమైన నిశ్చయం కలుగదు. వేదములు ప్రధానముగా ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన విషయములనే చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతిథుడవు కమ్ము. సకల సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి, యోగక్షేమములనే సకల చింతల నుండి విడిబడి ఆత్మనిష్ఠుడవు కమ్ము. చిన్న నూతి ద్వారా కలిగే సమస్త ప్రయోజనములు పెద్ద జలాశయంతో వెంటనే సిద్ధించును. అట్లే వేదముల సమస్త ప్రయోజనములు వాటి అంతర్తార్థము నెరిగిన వారిని సిద్ధించును. నీ విద్యుక్త ధర్మంను నిర్వర్తించుటకే నీకు అధికారముండును గాని కర్మఫలంలో కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావించకుము. అట్లే నీ విద్యుక్త ధర్మంను వీడుటలో ఆసక్తుడవు కాకము. ఓ ధనంజయ, జయాపజయములలో ఆసక్తిని విడిచి సమభావముతో నీ విద్యుక్త ధర్మంను నిర్వర్తించుము. అట్టి సమభావమే యోగము అనబడును. ఓ ధనంజయ, భక్తియుక్త సేవ ద్వారా సమస్త హీన కర్మలను దూరముగా విడిచి ఆ భావనలలోని భగవంతుని శరణు వేడుము. తమ కర్మ ఫలములను భోగించదలుచువారు లోబులు. భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి ఈ జన్మలోనే సుకృత దుష్కృత రెండిటి ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సమస్త కర్మలలో కౌశలమైన ఆ యోగం కొరకే యత్నింపము. ఈ విధముగా భక్తియుక్త సేవలో నెలకొనిన మహర్షులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన మరణ చక్రం నుండి విడిబడి భగవద్ధామంను తిరిగి చేరుకొని దుఃఖరహిత్య స్థితిని పొందుదురు. ఎప్పుడు నీ బుద్ధి మోహమనే దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడే నీవు వినిన దాని పట్ల మరియు వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడవగుదు. ఎప్పుడు నీ బుద్ధి వేదముల మృదు మధురమైన వాక్కులచే కలత చెందక ఆత్మానుభూతి అను సమాధి స్థితిలో స్థిరమగును అప్పుడు నీవు దివ్య చైతన్యమును సాధించగలుగుదు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అట్లు సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షణములు ఎట్టివి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది?
అతడు ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మానవుడు మనోకల్పితములైన అన్ని రకముల ఇంద్రియ భోగ కోరికలను విడిచినప్పుడు, అట్లు శుద్ధపడిన అతని మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు అతడు స్థితప్రజ్ఞుడుగా చెప్పబడును. త్రివిధ తాపములలోనూ కలత చెందని మనస్సు కలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము, భయము, క్రోధముల నుండి విడివడిన వాడు స్థిరమైన మనస్సు కలిగిన మునిగా చెప్పబడును. ఈ భౌతిక జగత్తులో తనకు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చెయ్యక వాటిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానంన సుస్థిరుడై ఉండును. తాబేలు తన అవయవములను చిప్పలోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను వెనుకకు మరలించు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమున సుస్థిరముగా నెలకొనిన వాడగును. బద్ధ జీవుని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కాని అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన ద్వారా ఇంద్రియార్థముల పట్ల అట్టి రుచి అతనిలో నశించును. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములు మరియు దృఢములైనట్వి. వాటిని నిగ్రహించుటకు యత్నించు వివేకవంతుని మనస్సు కూడా అవి బలవంతముగా హారించి వేయును. ఇంద్రియములను నియంత్రించి వానిని పూర్తిగా తన వశం నందుంచుకొని తన చైతన్యమును నా యందు నిలుపువాడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకొనును. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమగును. కామం నుండి క్రోధం కలుగును. క్రోధం నుండి అధిక మోహం ఉత్పన్నమగును. అధిక మోహం నుండి స్మృతి భ్రమ ఏర్పడును. స్మృతి భ్రమతో బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. కాని సమస్త రాగ ద్వేషముల నుండి విముక్తి పొందిన వ్యక్తి స్వేచ్ఛా నియమములను అనుసరించి తన ఇంద్రియములను నియంత్రించగలిగిన మానవుడు భగవానుని సంపూర్ణ అనుగ్రహమును పొందగలుగును. ఈ విధముగా కృష్ణ చైతన్యమున తృప్తి చెందిన వానికి భౌతిక అస్తిత్వంకు సంబంధించిన త్రివిధ తాపములు ఏమాత్రం కలగవు. అట్టి తృప్తితో కూడిన చైతన్యం కలిగిన మానవుని బుద్ధి వెంటనే సుస్థిరమగును. భగవానునితో సంబంధం పొందని వాడు కృష్ణ చైతన్యంలో విశుద్ధ బుద్ధి గాని స్థిరమైన మనస్సు గాని కలిగి ఉండడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం ఉండదు. ఇక శాంతి లేనిదే సుఖం ఎట్లు కలుగును? నీటిలో నావ బలమైన వాయువుచే త్రోసివేయబడినట్లుగా మనస్సు చరించు ఏ ఒక్క ఇంద్రియంపై లగ్నమైనను అది మానవుని బుద్ధిని హారించగలదు. అందుచే ఓ మహాబహో, ఎవని ఇంద్రియములు గాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహించబడి ఉండునో అతడే నిశ్చయముగా స్థితప్రజ్ఞుడగును. సకల జీవులకు ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహం కలవానికి మేల్కొని ఉండు సమయం. సకల జీవులు మేల్కొని ఉండు సమయం అంతర్ముఖుడైన వాని మునికి రాత్రి సమయం. ఎల్లప్పుడూ నీటితో పూరించబడుతున్నను నిశ్చలముగా ఉండు సముద్రంలోని నదులు ప్రవేశించినట్లుగా తన యందు కోరికల నిరంతర ప్రవాహంచే కలత చెందని వ్యక్తియే శాంతిని సాధించగలుగును. అంతేగాని అట్టి కోరికలను తృప్తిపరిచే యత్నించేవాడు కాదు. సమస్త ఇంద్రియ భోగానుభావ కోరికలను విడిచి నిష్కామిగా జీవించు వ్యక్తి, సమస్త ఇంద్రియ మమకారం మరియు అహంకారమును విడిచిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఇదే ఆధ్యాత్మికము, దివ్యమైన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు మోహం చెందడు. మరణ సమయంన కూడా అతడు ఆ విధమైన స్థితుడైనచో భగవద్రాజ్యంన ప్రవేశించగలుగును. శ్రీ మద్భగవద్గీతలోని గీతాసారం అను 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము.